ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. అన్ని పంపించాము. స్టమక్ వాష్ క్లీన్గానే వచ్చింది. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్లో కూడా ఆయన ఏమి పాయిజన్ తీసుకున్నట్టుగా మనకేమీ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆల్కహాల్ ఓవర్ డోస్ ఒకటే ఉంది, మోతాదు మించి ఆల్కహాల్ ఎక్కువ ఉంది. ఆయన కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యారు. ఇవాళ ఉదయం కల్లా ఆయన బాగానే స్టేబుల్గా ఉన్నారు. వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ఆయన బాగా కాన్షియస్గా ఉన్నారు, అలర్ట్గా ఉన్నాడు. హీస్ ఓరియంటెడ్ టు ప్లేస్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే కాస్త ఫారింజైటిస్ లాగా అనిపిస్తుంది, గొంతు నొప్పి ఎక్కువగా ఉందండి. ఆహారం తీసుకోవడం మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆయన స్టేబుల్ అయితే కనుక ఇవాళ ప్లాన్ అయితే కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవాళ ఈవినింగ్కి రూమ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. సో హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. రిపోర్ట్స్ పంపించామండి. రిపోర్ట్స్లో కనుక ఆయన ఏమి పాయిజన్ తీసుకున్నట్టు కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమీ రాలేదు. రిపోర్ట్ ఇస్ నెగిటివ్ ఫర్ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. కానీ ఆల్కహాల్ మోతాదు మాత్రం ఎక్కువగా ఉంది ఆయన శరీరంలో. దానివల్లనే పూర్తిగా స్పృహ కోల్పోయిన ఉంటున్నారు. లేట్ అయి ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం, కానీ వాళ్ళ ఫ్యామిలీ అటెండర్స్ చూసి తీసుకురావడం వల్ల హాస్పిటల్కి ఇమీడియట్ రెస్పాన్స్ ఉండటం వలన కాన్షియస్నెస్ ఈవినింగ్ కల్లా బాగా కంప్లీట్గా రికవర్ అయ్యారండి. సైకియాట్రిస్ట్ కూడా చూపించాము, డాక్టర్ శ్రీధర్ బొప్పన అని చెప్పేసి సైకియాట్రిస్ట్, ఆయన కూడా చూపించాము. ఆయన కూడా ఎగ్జామిన్ చేశారు. ఉదయకృష్ణారెడ్డి బాగా డిస్ట్రెస్లో ఉన్నారు, దాని మీద మనం కన్జ్యూమ్ చేస్తుంటారేమో అంటూ ఉన్నారు. ఆయన కూడా క్లోజ్ మానిటరింగ్, కొంచెం అబ్జర్వేషన్ అవసరం అవుతుందని చెప్పి సైకియాట్రిస్ట్ తరపున డాక్టర్ శ్రీధర్ బొప్పన తరపు నుంచి అడ్వైస్ చేశారండి. ఆయన వచ్చే సమయానికి స్పృహలో లేరు, అన్కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ బ్రదర్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం ఏంటంటే, మాకు అనుమానంగా ఉంది ఆయన ఏమైనా తీసుకున్నారేమో, మోతాదు మించి ఆల్కహాల్ ఏమైనా ఎక్కువ తీసుకున్నారేమో, లేదా పక్కన శానిటైజర్ బాటిల్ పక్కన పడి ఉంది, అదేమైనా కన్జ్యూమ్ చేశారేమో అని మాకు అనుమానంగా ఉంది అన్నారు. సో మేము కూడా సరే వాట్ ఎవర్ ఇస్ పేషెంట్ అయితే కనుక అన్కాన్షియస్గా ఉన్నాడు కాబట్టి మన ప్రోటోకాల్ ప్రకారం స్టమక్ వాష్ అయితే చేశాము. రెస్పాన్స్ అంతా కూడా బై ఆఫ్టర్నూన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగానే వచ్చింది. ఈవినింగ్కి వాస్ బెటర్. బై టుడే మార్నింగ్ హీస్ కంప్లీట్లీ అలర్ట్. ఇవాళకైతే హాస్పిటల్లో నుంచి అబ్జర్వేషన్ చేద్దాం అనుకుంటున్నామండి. మోస్ట్లీ రేపుకి డిశ్చార్జ్ చేయొచ్చు అనుకుంటున్నాం ఇఫ్ ఈస్ ఫైన్. ఇప్పటికైతే కనుక వైటల్స్ ప్రకారం కానీ శాచురేషన్ కానివ్వండి, బీపీ కానివ్వండి, అవన్నీ బాగా స్టేబుల్గా నార్మల్గానే ఉన్నాయి. ఓరల్స్ అంటే ఓరల్గా అయినా లిక్విడ్స్ కూడా టాలరేట్ చేయలేకపోతున్నారు. కొంచెం థ్రోట్ ఏరియాలో బాగా ప్లెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు, కొంచెం మింగలేకపోతున్నాను, ఇబ్బందిగా ఉంది అంటూ ఉన్నారు. దాని గురించే కొంచెం వెయిట్ చేస్తున్నామండి. అదర్వైజ్ హీస్ స్టేబుల్ అండ్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. వాళ్ళు అడిగారు, కానీ ఇది పేషెంట్ పర్సనల్ థింగ్ కాబట్టి మేము షేర్ చేస్తాం అనుకున్నదండి. ఏదైనా సరే మీకు పేషెంట్ తరపు నుంచే షేర్ చేసుకోండి అని చెప్పాము. మరి వాళ్ళ అటెండెన్స్ ఏమైనా షేర్ చేస్తారో మనకు ఐడియా లేదండి. హెల్త్ బులెటిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్రింటెడ్ ఫామ్ ఇస్తున్నానండి. ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, కాన్షియస్గానే ఉన్నారు. ఆయన కూడా అడిగాను మేము, మీరేమైనా తీసుకున్నారా శానిటైజర్ అంటే, నాకు గుర్తులేదండి, నేనైతే తీసుకోవాలని అయితే నేను ప్రయత్నం చేయలేదు, మరి ఆల్కహాల్ మత్తులో ఏమన్నా తీసుకున్నానో ఏమో అన్నట్టుగా ఆయన అనుమానంగా చెప్పాడు. ఆయన కూడా కన్ఫామ్గా అయితే నేను ఆల్కహాల్ తీసుకున్నాను అని ఆయన అయితే వ్యక్తపరచలేదు మనకి. ఇప్పుడైతే మొబైల్ ఏం వాడట్లేదు, హాస్పిటల్లో నిన్నటి మొబైల్ ఏం వాడట్లేదు ఆయన ఏమి. సరే అదే అనుకోవాలి మనం. ఇంకా మరి ఆయన వైపు నుంచి ఆయన ప్రశ్నించాం మనం, మీరు ఏమన్నా తీసుకున్నారా అంటే, మనం ఆయన కాన్షియస్కి వచ్చాక అడిగాం ఉదయకృష్ణారెడ్డి గారిని, మీరేమన్నా ట్యాబ్లెట్లు అన్న మింగారా, మీరేమన్నా సూసైడ్ అటెంప్ట్ ఏమైనా ప్రయత్నం చేశారా అంటే, నేను అట్లాంటిది ఏం చేయలేదండి అన్నారు ఆయన. మరి ఇంకా ఆయన అంటమైతే మేము అన్నాం, మరి సూసైడ్ నోట్ ఏదో రిలీజ్ అయింది అంటున్నారండి మీడియాలో, మాకు తెలియదు అది, మీరేమన్నా ప్రయత్నం చేశారా అంటే
ఏమన్నా మధ్య మత్తులో నేను రాశానేమోనండి అన్నట్టుగా అంటున్నారు. ఆయన కన్ఫర్మ్గా చెప్పట్లేదు మనకి అది. దట్ మచ్ ఐ కెన్ దట్స్ వాట్ ఐ స్పోక్ విత్ హిమ్. ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే, నేనైతే సూసైడ్ అటెంప్ట్ ఏం చేయలేదండి, బాగా డిస్ట్రెస్లో ఉన్నాను, ఆ డిస్ట్రెస్లో ఆల్కహాల్ అయితే బాగా ఎక్కువ తీసుకున్నాను, అంతవరకు తెలుసు నాకు. ఏదైనా మధ్య మత్తులో ఏదన్నా నేను చేసి ఉండొచ్చేమోనండి అంటున్నారు. సో ఇక మిగతాది వాట్ ఎవర్ ది ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ కేర్. అది అయి ఉండొచ్చేమోనండి, అదే అడుగుతా ఉన్నాం. మీరే మరి ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవుతుందండి, అది మరి మీరు రాశారా, అది వచ్చిందా నాకు తెలియలేదు, అది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మిమ్మల్ని అడుగుతున్నానండి. అది మెడికల్కి సంబంధం ఏం లేదు అంటే, నేనైతే ప్రయత్నం చేయలేదండి, సూసైడ్ అటెంప్ట్ నేనైతే ప్రయత్నం చేయలేదు, బట్ ఐ వాస్ వెరీ కంప్లీట్లీ అండర్ డిస్ట్రెస్లో ఉన్నాను, దాని మీద నేను ఆల్కహాల్ కొంచెం తప్పే ఎక్కువే తీసుకున్నాను అంటూ ఉన్నారు ఆయన. మరి ఆ సందర్భంలో ఏమైనా చేశారో మరి ఏమన్నా. ఆ ఎలిగేషన్స్ గురించి ఆయన ఏం మాట్లాడలేదు, మేము క్వశ్చన్ చేయలేదండి, అది ఇక ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఉంటుంది కదా అని మేము ఆయనకి ప్రశ్నించలేదు. ఇంకా అడిగా, ఇంతకుముందు మీరు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళంటే నేను రెగ్యులర్గా తీసుకునే వాళ్ళం కాదండి, ఎప్పుడు పండగ పబ్బానికో అంటూ ఉన్నారు ఆయన. మోస్ట్లీ వాళ్ళ ఈవినింగ్లో అబ్జర్వేషన్ ఉంచుతానండి, బాగుంటే ఇవాళ ప్లాన్ చేస్తాను, లేకపోతే రేపు డిశ్చార్జ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అవునండి, పూర్తిగా సృహంతా వస్తానికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిందండి. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రౌజినెస్ అయితే ఇవాళ మార్నింగ్కి. యాజ్ ఆఫ్ ఇవాళ కంప్లైంట్స్ అయితే కనుక ఆయన కొన్ని కంప్లైంట్స్, హెడ్ఏక్ ఒకటి కంప్లైంట్ చేస్తున్నారు, గిడ్డినెస్ ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఉన్నారు, ముద్ద మింగటం కొంచెం కష్టంగా ఉంది అంటున్నారు ఆయన. ఓవరాల్గా ట్రై చేస్తుంటే ఆయనకి వామిట్ అవుతూ ఉంది. అదొకటి అబ్జర్వేషన్ చేసుకోండి, ఆ ఇష్యూ అడ్రస్ చేసి ఇఫ్ ఇస్ ఫైన్ అనుకుంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం మేము. వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇక్కడే, వాళ్ళతో పాటు మిగతా ఫ్యామిలీ ఉన్నట్టున్నారు. వాళ్ళు ఐసీలో ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో ప్రస్తుతం టేక్ కేర్ చేస్తుంది. రూము షిఫ్ట్ చేస్తే కనుక పేషెంట్ అటెండెన్స్ కూడా వాళ్ళతో ఉంటారు కాబట్టి దే విల్ టేక్ కేర్ అనుకుంటున్నాం. ఏదన్నా డిశ్చార్జ్ తర్వాత పెట్టుకుంటే మంచిదండి, ఏదైనా పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాక ఆయన ప్రాంగణంలో మీరు మాట్లాడుకుంటే బాగుంటుందని. ఎందుకంటే నిన్న సైకియాట్రిస్ట్ శ్రీధర్ గారు అన్నది ఏంటంటే, కొంచెం క్లోజ్ మానిటరింగ్ అబ్జర్వేషన్ అవసరమైంది అంటున్నారు. ఇప్పుడు ఆయన ఆల్కహాల్ తీసుకుంది కూడా డిస్ట్రెస్లో అంటున్నారు. మరి ఆయన మిమ్మల్ని అందరినీ కలిసి మీతో మాట్లాడే ధైర్యం చేయగలడా లేదా అనేది మనం ఇంకా ఆయన డెసిషన్కి ఇద్దాం. అవునండి, ఎన్పిఏ వాళ్ళకి తెలియదు కానీ పోలీస్ సర్కిల్ వచ్చారు, ఎలా ఉంది కనుక్కోవడానికి వచ్చారు. వాళ్ళు కూడా మా మీడియా మిత్రులు వాళ్ళు అడిగారు, స్టేటస్ ఎలా ఉంది, స్టేబుల్గా ఉన్నారా, బయటపడుతున్నా, వాళ్ళు కూడా ఆ భయంతో అడిగారు. మేము మీకేం అప్డేట్ ఇచ్చామో పోలీసు వాళ్ళకి కూడా అదే అప్డేట్ ఇచ్చాము. ఎమ్మెల్సీ కూడా చేశాము, ఉదయకృష్ణారెడ్డి గారిది, లోకల్ మన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కింద. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కంప్లీట్ రికవరీ సో దట్ వీ కెన్ డిశ్చార్జ్ హిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.